అసలు మనం చేస్తున్న పూజలో లోపముందా? లేదా మన జీవన విధానంలోనే లోపముందా? శివారాధన విశిష్టతను, మనం చేస్తున్న తప్పులను సరిదిద్దుకునే మార్గాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం చాలా ఆశపడి బంగారం, మణులు లేదా ఉంగరాలు కొనుక్కుంటాం. వాటిని నేరుగా మనం ధరించే కంటే ముందే మన ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న దేవుడికి అలంకరించాలి. మీరు కొన్న ఉంగరాన్ని ముందుగా దేవుడి పాదాల దగ్గర పెట్టి, స్వామి, ఇది నీది, నీ ప్రసాదంగా నేను తీసుకుంటున్నాను అని భావించి ధరించండి. అలా చేయడం వల్ల ఆ ఆభరణం కేవలం ఒక వస్తువుగా కాకుండా మీకు రక్షణగా, సౌభాగ్యంగా మారుతుంది. జ్యోతిష్యుల చుట్టూ తిరిగి వేలకు పోసి రంగురాళ్ళు ఉంగరాలు పెట్టుకునే కంటే దేవుడి పాదాల చెంత పెట్టిన ఉంగరమే 1000 రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది. శివుడి మెడలో భయంకరమైన పాము ఉంటుంది, కానీ అది శివుడిని గాని భక్తులను గాని భయపెట్టదు. ఎందుకంటే అది పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటుంది. మన జీవితంలో కూడా భయం అనే పాము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన మనస్సులో ఎప్పుడైతే ఓం నమః శివాయ అనే మంత్రం నిరంతరం జపిస్తుందో అప్పుడు ఏ భయము మనల్ని దరిచేరదు. దైవస్మరణ ఉన్న చోట భయానికి తావులేదు. యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. దక్షుడు ఎంత గొప్ప యజ్ఞం చేసిన అహంకారం ఉండడం వల్లే అది నాశనమైంది. శివుడికి ఖరీదైన పూలు అక్కర్లేదు. భక్తితో కాస్త కుంకుమ, చందనం, 1-2 పువ్వులు సమర్పించినా చాలు. ముఖ్యంగా దేవుడి గదిని, విగ్రహాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేవుడిని చూస్తే మన మనస్సులోని దుఃఖం పోయేలా కలకలలాడుతూ ఉండాలి. అప్పుడే మన మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది. శివలింగాష్టకంలో అష్టదరిద్ర వినాశన లింగం అని ఉంది. అసలు ఈ రోజుల్లో మనిషిని పట్టి పీడిస్తున్న ఆ 8 దరిద్రాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది అప్పు. ఇది ఈనాడు అతిపెద్ద దరిద్రం. 50,000 జీతం ఉంటే 3 కోట్ల ఇల్లు కొనడం కోసం 30 ఏళ్లకు సరిపడా అప్పు చేయడం అవసరమా? ఈ ఈఎంఐ కోసం బ్రతుకుతామా? ఒత్తిడితో చిన్న వయసులోనే గుండెపోట్లు తెచ్చుకుంటున్నారు. అప్పులేని జీవితమే నిజమైన ఐశ్వర్యం. ఉన్నదానిలో బతకడం నేర్చుకోవాలి. రెండవది అడుక్కోవడం లేదా ఇంకొకరిపై ఆధారపడడం. ఇతరుల దగ్గర చెయ్యి చాచడం, పక్కవాడి మీద ఆధారపడడం మానాలి. మూడవది గొడవలు. చిన్న మాటకే పట్టింపులకు పోయి బంధుమిత్రులతో గొడవలు పెట్టుకోవడం. నాలుగవ దరిద్రం అక్రమ సంబంధాలు. ఇది సమాజాన్ని నాశనం చేస్తున్న మహమ్మారి. పట్టుకున్న భార్య లేదా భర్త ఉండగా పరాయి వాళ్ళ వ్యామోహంలో పడిపోయి జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవడం. ఐదవ దరిద్రం దొంగతనం. ఇందులో సైబర్ నేరాలు, మోసాలు కూడా భాగమే. ఆరవ దరిద్రం పేదరికం. కష్టపడకుండా సోమరితనంతో వచ్చే పేదరికం. ఏడవ దరిద్రం రోగం. ఇది మన జీవన శైలి వల్లే సగం రోగాలు వస్తున్నాయి. ఎనిమిదవ దరిద్రం నిల్వ ఉంచిన ఆహారం. ఇది ఆరోగ్యాన్ని చెడగొట్టే ప్రధాన కారణం. ఫ్రిడ్జ్లో రోజుల తరబడి ఉంచిన ఆహారం, హోటల్ తిండి వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. వండుకున్న వెంటనే తినడం చాలా ఉత్తమం. ఈ దరిద్రాలు పోవాలంటే జీవన విధానం మారాలి. దానికి తోడు శివారాధన తోడవాలి. చాలామంది దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు, దేవాలయంలో జపం చేసేటప్పుడు లెక్క పెట్టుకుంటారు. 108 అయ్యాయా, 1000 అయ్యాయా అని. మీరు భోజనం చేసేటప్పుడు ఎన్ని ముద్దలు తిన్నారో లెక్క పెడతారా? అమ్మ తన బిడ్డను ముద్దాడేటప్పుడు లెక్క పెడుతుందా? లేదు కదా. మరి దేవుడి విషయంలో లెక్కలెందుకు? సమయం పెట్టుకోండి. నేను ఒక అరగంట పూజ చేస్తాను అని గడియారం పెట్టుకొని ఆ అరగంట సేపు దేవుడి మీదే మనసు లగ్నం చేయండి. సంఖ్య కాదు ముఖ్యం, ఏకాగ్రత ముఖ్యం. సూర్యుడు ఆకాశంలో ఉండి ప్రపంచంలోని చీకటిని పోగొడతాడు. కానీ మన మనస్సులో ఉండే అజ్ఞానం, మమకారం, కోరికలు అనే చీకటిని సూర్యుడు ఏనాటికి పోగొట్టలేడు. కేవలం పరమేశ్వరుడు అనే జ్ఞానం మాత్రమే మనలోని చీకటిని పారద్రోలగలడు. అందుకే ఈ అజ్ఞానాన్ని పోగొట్టి ప్రసన్నం కా స్వామి అని వేడుకోవాలి. ఈ వీడియోలో చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సంతృప్తి, స్మరణ. చేసే పనిలో సంతృప్తి, మనస్సులో దైవస్మరణ ఉంటే అదే స్వర్గం. ఈ లోకంలో ఇక్కడ ఆనందంగా బతకలేనివాడు చచ్చాక స్వర్గంలో ఆనందంగా ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మన మనస్సు, మన కోరికలు మనతోనే వస్తాయి. కాబట్టి ఉన్నంతలో తృప్తిగా, ధర్మబద్ధంగా జీవించడమే నిజమైన శివారాధన. ఓం నమః శివాయ.